హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ మీనమ్మ అమెరికా ముచ్చట్లు. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఇదైతే నాకు లైఫ్ టైం మెమరీ అన్నమాట. ఆ రోజు అసలు ఎంత బాగా గడిచిందో మాటల్లో చెప్పలేను. ఒక మంచి రోజున ఒక మంచి ప్లేస్కి వెళ్ళాము. అమెరికాలో ఇలాంటి ఒక రోజు నేను గడుపుతానని ఎప్పుడూ అనుకోలేదు. అంత బాగా అనిపించింది. నిజంగాను నాకైతే చాలా బాగా అనిపించింది. నాకు ముందు ఈ గోశాల గురించి ఏమీ తెలియదండి. రజనీ గారు టెంపుల్లో తెలుసు, టెంపుల్లో కలిసి ఇలా గోశాల ఉంది, మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే రావచ్చు అని చెప్పారు. సరే వెళ్దాము అనుకున్నాము, కానీ తను చెప్పిన నెక్స్ట్ డేనే వెళ్ళాము. ఆ రోజు తిథి ఏకాదశి. అనుకోకుండా, మాకు ముందు తెలియదు కానీ అనుకోకుండా వెళ్ళామన్నమాట. సండే రోజు వెళ్ళాము. సండే అయితే మాకు ఇంకా హాలిడే ఉంటుంది కాబట్టి ఎక్కువ టైం ఉన్నా పర్వాలేదు అన్నట్టు. మామూలుగా అయితే దీనికి మనం అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళాలండి. రజనీ గారి వల్ల మాకు ఏ అపాయింట్మెంట్ లేకపోయినా వెళ్ళగలిగాము. రజనీ గారు దగ్గరుండి మొత్తం అన్నీ చూపించారు, A to Z ఎక్స్ప్లెయిన్ చేశారు, ఏంటి ఎలాగని. దగ్గరుండి గురువుగారిని కూడా పరిచయం చేశారు. నిజంగా అసలు ఇలాంటి రోజు ఒకటి లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవడానికి నేను ఈ వీడియో అయితే సేవ్ చేసుకుంటానని అనుకోవాలి. నాతో పాటు మీకు చూపిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ వాళ్ళు ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా ఒక్కసారైనా విజిట్ చేయండి. మేము మళ్ళీ వెళ్తామేమో కానీ ఇంత టైం అయితే ఉంటామని ఎప్పుడు అనుకోలేదు. అందుకని ఎన్నిసార్లు అంటున్నాను అనమాట. మళ్ళీ వెళ్ళిన ఒక గంట 2 గంటలు ఉంటామేమో కానీ మేము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇంతసేపు టైం స్పెండ్ చేసి ప్రతిదీ చూస్తూ ఎంత బాగా అనిపించిందో తెలీదు. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ప్రతిదీ చాలా బాగా అనిపిస్తుంది. ఏంటి ఇవన్నీ అమెరికాలో ఉన్నాయనే ఆశ్చర్యం మీకు కూడా కలగొచ్చు. నిజంగా అయితే రజనీ గారికి, వెంకట్ గారికి ఇద్దరికి థ్యాంక్స్ చెప్పాలి. గోశాల గురించి, గోశాల ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎలా, ఏంటి, ఎన్ని ఆవులు ఉన్నాయి, వాటన్నిటి గురించి వివరించడమే కాదండి, గురువుగారిని కూడా పరిచయం చేశారు. గురువుగారు శ్రీకృష్ణ పురుషోత్తం దాస్ గారు. ఈయనే మెయిన్ అండి. మా ఇంట్లో మేము చూసుకున్నాం, తర్వాత ఇక్కడ మళ్ళీ చూడటం. మా గోశాలకి వాళ్ళిద్దరు అండి. ఎక్కడున్నా సేవలో ఉంటాను. షీఈ్ ఎ యూట్యూబర్. So they visit Tri Valley. It's a website. So they sent him. She wrote editor. For San Joaquin magazine. Yeah, I do travel writing. Yeah, and they want to cover Goshala too. So and then also came for cow cuddling. You can say hi to. ఇక్కడికి మన ఇండియన్స్తో పాటు అమెరికన్స్ కూడా వస్తారండి. వాళ్ళకి మన ఆవులంటే చాలా ఇష్టం. అవి ఎంత నెమ్మదిగా సౌమ్యంగా ఉంటాయి, వాటి దగ్గరికి వెళ్ళినా కూడా ఏం అనకుండా ఉంటాయి అని వాళ్ళకి చాలా ఇష్టం అన్నమాట. చాలామంది వస్తూ ఉంటారు. ఇది ఇక్కడున్న ఆవుల లిస్ట్ అండి, ఎన్ని ఉన్నాయి వాటి పేర్లతో సహా ఇక్కడ ఉన్నాయి చూడండి. సో ఇది మెయిన్ బార్న్ అండి. ఇక్కడ ఆవులు పెడతాము. నైట్ వింటర్ టైంలో లోపల వచ్చి పడుతుంటుంది. ఇవి మా ఫ్యామిలీ 25. ఒక దూడ మొన్న పుట్టింది, అది లేదు పిక్చర్లో. సో మిగతా అన్నీ ఉన్నాయంట. మాధవ్ అతని పేరు. సో ఇక్కడ చూసినారంటే మగుళ్ళ, బలరాం, రాధా, ఏకాదశి, మీకు అన్నీ చూపిస్తాను. అవును, గిరిరాజు. ఈ ఫ్లాగ్స్ కూడా జగన్నాథ్ పూరి. అది ఇది సూర్యుడు, చంద్రుడు. శ్రీకృష్ణ పురుషోత్తం దాస్ గారు మెయిన్ అని చెప్పాను కదండి. ఈ గురువు గారు ఇక్కడ అన్ని చూసుకుంటారు. ఇక్కడ బోర్డు మెంబర్స్ 5 మెంబర్స్ ఉన్నారు. వెంకట్ గారు, రజనీ గారితో పాటు ఇంకో 3 కూడా ఉన్నారు. వీళ్ళంతా కలిపి ఈ గోశాలనే చూసుకుంటారండి. పురుషోత్తం దాస్ గారు ఇండియా వెళ్ళి వస్తుంటారు. ఇవి ఇండియా నుంచి తీసుకొచ్చారు. ఇండియా నుంచి మెక్సికో నుంచి ఇక్కడికి వచ్చాయన్నమాట ఈ ఆవులు. ఆవులు, గిరిరాజ్ ఆవులు అంటారు కదండి. ఇవి మనకి అసలు చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ ఆవులు నార్మల్గా ఉంటాయి, మనకేమో గంగడోలు అన్నీ ఉండి ఆవులు, ఇండియా ఆవులు డిఫరెంట్గా ఉంటాయి కదా. అక్కడ యాగం జరిగింది. ఇంకా బొట్టు పెట్టుకోండి అంటే గురువుగారు మేమందరం బొట్టు పెట్టుకున్నాము. ఇంక ఇక్కడ నుంచి మనకి లోపలికి వెళ్తే ఆవులకి పెట్టే ఫుడ్ గురించి గురువుగారు ఎక్స్ప్లెయిన్ చేశారండి. బొట్టు పెట్టుకున్నాక నెక్స్ట్ అక్కడికే వెళ్ళామన్నమాట. ప్రతిదీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏమేమి పెడుతున్నారు, ఎలా పెడుతున్నారు అనేది ప్రతిదీ వివరించారండి. ఇక్కడ మీకు ఆవులకి ఏమేమి ఫుడ్ చూపిస్తాను. మా చిన్నప్పుడు మా నాన్నగారు పెంచారంట. మేము గ్రైండ్ చేసుకుంటాం. ఇది వచ్చేసి బార్లీ అనమాట. ఇప్పుడే పొడి కొట్టు.
బార్లీ అనేది కొంటాము. బార్లీ అంటే మీకు సజ్జలు, మళ్ళీ కార్న్ కూడా, ఇది కార్న్. సో ఇవన్నీ మిక్స్ చేస్తాం. కార్న్, బార్లీ, మళ్ళీ గోధుమ బూస అంటారు, గోధుమ పొట్టు, దాన్ని అన్ని 3 కలిపి. అవునవును. సో మన ఎవరో వేరుశెనగ కూడా తెచ్చేసినారు ఇక్కడ. ఇది దాని మీద పైన ఉంటుంది. సో ఇది ఆయిల్ చేసేటప్పుడు వేరుశెనగ చెక్క అంటారు కదండి. సో అవి 3 మిక్స్ చేస్తాం. మిక్స్ చేసి ఇక్కడ డైలీ 2 times బెల్లము, జాగరి పౌడర్, పసుపు, ఆమ్లా పౌడర్. సో మళ్ళీ అశ్వగంధ, ఇది ఆమ్లము, పాల ఉత్పత్తికి మంచిదంట. అశ్వగంధ, ఇవన్నీ మిక్స్ చేస్తాం. శతావరి కూడా, ఆయుర్వేదికంగా బేకింగ్ సోడా లిటిల్ బిట్, అవన్నీ తీసి వాటికి మిక్స్ చేసి నానబెడతాం అన్నమాట. మీరు ఈరోజు ఫీడ్ చేయొచ్చు. వెంకట్ గారు చెప్పినారు. మా అదృష్టం. చెప్తాం. అలా చాలా పని ఉంటుంది. I'll come visit and show you. I'll take a picture of it. Oh yeah, That's awesome. Yeah, like I literally had not heard of this just because Ginny was talking about it and she published a story and I was like, no way, we're getting cow cuddle, wasn't it? yeah. Awesome. That's awesome. పార్టిసిపేట్ చేసిందనమాట ప్రతిష్ట రోజు. సో అది సర్టిఫికేషన్ పేపర్స్లో అంటే మనకి చాలా మటుకు పేపర్స్ ఇక్కడ అన్నీ కవర్ చేస్తాయండి. అనేసి మనకి ఇది ట్రైవల్ పేపర్ అండి. ఈ గోశాలకు వెబ్సైట్లోకి వెళ్ళామంటే మనకి వీటి గురించి చాలా డీటెయిల్స్ అండి, ఏమేమి సేవలు ఉన్నాయి, మనం ఎందులో పాల్గొనవచ్చు, ఎలా చేయాలి, అపాయింట్మెంట్స్ ఎట్లా తీసుకోవాలి, ప్రతిదీ డీటెయిల్గా ఉంటుందండి. మనకి ఇక్కడ లోకల్ పేపర్స్లో కూడా ఆర్టికల్స్ వచ్చాయని మనకి ఇక్కడ రజనీ గారు చూపిస్తున్నారు. ఇదేమో మనకి అయోధ్య నుంచి వచ్చిన సర్టిఫికేట్ అన్నమాట గోశాలకి. ఇంకా గురువు గారు అన్నమాట, వాళ్ళది మ్యాగజైన్ది కూడా ఇలా ఫోటో ఫ్రేమింగ్ అదంతా అన్నమాట. ఇంక ఇక్కడ బుక్స్ చాలా వరకు ఉన్నాయండి. రామాయణం, మహాభారతం, భాగవతం, అన్ని రకాల ఆధ్యాత్మిక బుక్స్ ఉన్నాయండి. మనం వెళ్ళి చదువుకోవచ్చు, కావాలంటే కొనుక్కోవచ్చు కూడాను. మనకి ఏది కావాలంటే అది. బుక్స్తో పాటు ఇంకా మనకి కొన్ని కౌ ప్రొడక్ట్స్ అమ్ముతున్నారండి. సోప్స్, షాంపూస్, అట్లా అగరబత్తీస్ కానీ, పూజా సామాన్లు, నెయ్యి కానీ, మనకి స్వచ్ఛమైనవి ఆవు నుంచి తీసుకొచ్చేవి ఏవైనా ఉంటాయి కదా, అవన్నీ ముక్కోటి దేవతలు కొలువైన గోమాత. ఈ ఫోటో చూసేసరికి చాలా బాగా అనిపించింది. ఇవన్నీ ప్రొడక్ట్స్ అండి. ఇవి కొంచెం కొంచెం పెట్టారు, మనకి ఎవరికైనా కావాలంటే కొనుక్కోవచ్చు. ప్రతిదీ మనకి ఇండియా నుంచి వస్తాయి, ఇవన్నీ గుజరాత్ నుంచి వస్తాయి అన్నమాట ఇవన్నీ. అక్కడ ఇంకా పెద్ద గోశాల ఉంది. ఇది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అండి. ఎటువంటి ప్రాఫిట్ ఆశించకుండా సేవ చేస్తున్న గోశాలే అన్నమాట ఇది. మనలాంటి వాళ్ళం భక్తులం వెళ్ళి ఏదైనా సమర్పిస్తే తప్పితే దీని నుంచి ఆవు పాలు అమ్మటం కానీ ఏమీ చేయరు అన్నమాట. ఇంకా వాటి కోసం గ్రాసానికి కానీ, ఫుడ్కి కానీ మనకి దాతల నుంచి వచ్చింది, వాటితోనే ఇవన్నీ చేస్తున్నారు. ఇక్కడ బొమ్మలు చాలా బాగున్నాయి. మన సంస్కృతి సాంప్రదాయాన్ని, అంటే వ్యవసాయానికి సంబంధించిన బొమ్మలు అవి చూసారు కదా ఎంత బాగున్నాయో. ఇవన్నీ బుక్స్ అండి. ఇప్పుడు గురువు గారు డీటెయిల్గా గోశాల గురించి వివరిస్తారు, వీడియో పూర్తిగా చూడండి. హరే కృష్ణ, వెల్కమ్ టు శ్రీ సురభి గోక్షేత్ర. మన గోశాల ఇది 4 years ముందు నరసింహ చతుర్దశి రోజు స్టార్ట్ చేస్తామండి. ఈ పేరు మోహన. సో మాకు ఇప్పుడు 25 ఆవులు, గీర్ ఆవులు ఉన్నాయన్నమాట. అన్ని దేశీ వాళ్ళ ఆవులు. దీంట్లో 17 గోమాతలు ఉన్నాయి. ఇంకా 7 నార్మల్ బుల్స్ ఉన్నాయన్నమాట. నంది అంటాం మనం. సో ఈ గోశాల మా గురువు గారు, ఆయన ప్రభుపాదుల వారి శిష్యులండి, భక్తి రాఘవ స్వామి ఆయన పేరు. ఆయన ఇన్స్ట్రక్షన్తోనే ఈ గోశాల స్టార్ట్ చేసినాం ఇక్కడ బే ఏరియాలో. సో ఈమె మామూలుగా గోవులు
అందరూ అడుగుతారు, చిన్నజీవి స్వామి వచ్చినప్పుడు అడిగారంట అన్ని మన దేశీయ ఆవులు ఎక్కడ అంటే మన గోశాల ఒకటి తెలుగువారే అండి, మొత్తము తెలుగువారి గోశాల అంటారు మన గోశాల కూడా. సో అంటే గోవులు అందరివి కృష్ణుడివి గోవులు. సో బేసికలీ ఆవులకి మేము అన్ని మార్నింగ్ ఈవినింగ్ ఫీడింగ్ నడుస్తుంది 365 days. ఇంతకుముందు మేము చూస్తాము అది ఏం కలుపుతారు ఏం పెడతారు మేము కూడా చేస్తాము. వెరీ గుడ్ అది కూడా అయింది. యా. సో ఇక్కడ ఏమంటే వాటికి ఏమన్నా ప్రాబ్లం అయితే నేను యూసీ డేవిస్ తీసుకెళ్తాను. ప్రాబ్లం అంటే మన ఒక ఆవుకి కాలు తగిలింది సోలార్ ఎక్లిప్స్ రోజు. సో యూసీ డేవిస్ లో మన ఆవులకి వాళ్ళు చాలా ఇష్టపడతారు యూసీ డేవిస్, ఎందుకంటే ఇట్లా ఆవులు ఎప్పుడు ఎంత అఫెక్షనేట్ గా ఉంటాయి, వాళ్ళు ఎప్పుడు తీసుకురమ్మంటారు. సో అక్కడికి అలా చాలా ఏమంటే గావో విశ్వస్య మాతర అంటారు అనమాట. గో అనేది యూనివర్సల్ మదర్. కృష్ణుడు మీరు భాగవతంలో చూసినారంటే ఎవరైతే గోవులకి గోగ్రాసం కానీ గో దానం కానీ గోవులకు పెడితే దట్ ఈస్ ఈక్వల్ టు వర్షిపింగ్ మీ అని చెప్తారు. ఇట్స్ ఈక్వల్ టు వర్షిపింగ్ అంటే నన్ను పర్సనల్ గా వర్షిప్ చేసినట్టు. ఈరోజు మీనా గారు మీ టీం అంతా వచ్చారు, చాలా సంతోషం. మా అదృష్టం అండి, ఇంత గొప్ప కార్యక్రమంలో మేము జస్ట్ ఒక రోజు వచ్చి గోమాత సేవ చేసుకోవడం అనేది మా అదృష్టం. ఇండియాలో అంటే ఇది చాలా ఈజీ థింగ్, ఏమన్నా డబ్బులు ఉన్నా లేదా ఇక్కడ పక్కన ఉంటే జనరల్ గా వెళ్ళి కలిసేసి దండం పెట్టుకొని ఆ రోజు పసుపు బొట్టు పెట్టేసి వచ్చేస్తాము. ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వర్తిస్తాం. ఇది ఒకరి వల్ల కాదండి, మన వాలంటీర్స్ వెంకట్ రజనీ గారు ఇంకా ఋషి గారు మాకు చాలా పంచ పాండవుల మాదిరి ఉన్నారనమాట. సో మన గోశాల అందరూ నాగరాజు మహారాజు ఆయన గురువు మహారాజు వల్ల ఇలా జరిగిందనమాట. ఇప్పుడే మేము ఫ్రెంచ్ డ్రైన్స్ వేసినాం. ఫ్రెంచ్ డ్రైన్స్ అంటే ఇక్కడ ఆవులకి బురద అయిపోతుంది, కాళ్ళంతా మడ్డి అయిపోతుంది అనమాట, వాటికి ఇన్ఫెక్షన్స్ వస్తాయి అలా చేస్తే. అందుకనేసి ఒక $70,000 ఖర్చు పెట్టి అన్ని ఇవి చేసినాం అనమాట. కాంక్రీట్ లేదండి, ఓన్లీ మట్టి వేసినాము. మట్టి కింద పైప్స్ అనమాట. సో పైప్స్ వేసేసి వాటితో ఇది చేస్తాం అనమాట. సో బేసికలీ ఇప్పుడు నడిచినా కూడా వర్షం పడినా కూడా నీళ్లు వెనకాలకి వెళ్ళిపోతాయి. మాకు గార్డెన్ అవుట్ చేస్తాము, వెజిటబుల్ గార్డెన్, ఎందుకంటే ఆర్గానిక్ ఫార్మింగ్ స్టార్ట్ చేస్తాము. నిన్నే అన్ని ఫౌండేషన్లు చేసినాం మొత్తం గోవులకి. సో ఆ గోవులు గోమూత్రము జీవామృతము జీవామృతం అంటే తెలుసా అండి మీకు? దాంతో ఆవు కౌడంగు పుట్టమన్ను మళ్ళీ ఆల్సో వి పుట్ జాగిరి అండ్ శనగపిండి ఇవన్నీ మిక్స్ చేసి ఫర్మెంట్ చేస్తాం. ఫర్మెంట్ చేసి అవి ప్లాంట్స్ కి వెళ్తే చాలా మంచిది. సో మా విజన్ ఏమంటే అండి, ఇప్పుడు 25 ఆవులు ఉన్నాయి, ఈ స్థలము 5 ఎకరాలే ఉంది మాకు. అందరూ మన భక్తులు గోభక్తులు అందరూ దీనివల్ల మేము ఇది శాటిలైట్ గా పెట్టి పెద్ద లొకేషన్ గోవులను అక్కడికి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకుంటా. వీటికి ఎక్సర్సైజ్ కావాలన్నమాట. ఒక గోవుకి అట్లీస్ట్ 4 kilometers ఎక్సర్సైజ్ కావాలి ఒక రోజు. నమో బ్రాహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ జగత్ హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః అంటే గోవులు బ్రాహ్మణులు అందరూ సుఖంగా ఉంటే జగత్ హితాయ అంటే జగత్తుకే హితం అనమాట అని మనం గో శ్లోకం చదివేటప్పుడు కానీ పొద్దున్నే మనం గోమాత బ్లెస్సింగ్స్ చేసుకుంటే ఇంకా ఏమీ అక్కర్లేదు. ఎందుకంటే కృష్ణుడు ప్రాక్టికల్లీ ఎవ్రీడే వర్షిప్ చేసేవాడు, భగవంతుడు దేవాది దేవుడు. సో ఆయన ఫుట్ స్టెప్స్ గురువు గారి ఫుట్ స్టెప్స్ తో ఫాలో అవుతూ ఎవ్రీడే గోసేవ చేసుకుంటాము. మీరు కూడా తప్పకుండా గోశాలకు రండి ఎప్పుడు కుదిరినా. సో గోసేవ చేసుకోండి. సో యూ వాంట్ టు స్ప్రెడ్ ద వర్డ్, అందరికీ మన గోశాల గురించి చెప్పండి. దాంతోపాటు ఎప్పుడైతే గోవుల గురించి మాట్లాడతారో ఆ ప్లేసే క్షేత్రం అవుతుంది అన్నమాట. ఇంకా గోవులు ఉంటే ఇంకా దాని అందుకే శ్రీ సురభి గోక్షేత్ర, ఇది మన గోశాల పేరు శ్రీ సురభి గోక్షేత్రం. 2 నెమళ్ళు కూడా ఉన్నాయి, బృందావనం అన్నారు మీరు. సో తప్పకుండా రండి, అందరికి స్ప్రెడ్ చేయండి. మేము ల్యాండ్ చూస్తున్నాము. ఎనీ హెల్ప్ యూనో, ఇప్పుడు పెద్ద టెంపుల్ మందిరం ఒకటి కడుతున్నారు, కడతా అంటే ఒక బ్రిక్ ఇచ్చినా కూడా అది కూడా హెల్ప్ అనమాట. సో కృష్ణుడు వచ్చి భావగ్రాహి జనార్దన్, ఎగ్జాక్ట్లీ. సో అది మనకు కలిగింది ఏదైనా సాయం చేయాలి. కరెక్ట్. మీరు అసలు ఇక్కడ ఇది ఒకటి ఉంది అని తెలుసుకొని వచ్చి ఒకసారి ఇదంతా చూస్తే మనకే అనిపిస్తుంది ఏం చేయాలి ఏంటి ఏం చేయాలని. సమయం ఇచ్చేది కూడా అది కూడా ఇదే అండి, టైం ఇస్ మనీ. వచ్చి గోసేవ చేయడం చాలా మంది ఇప్పుడు ఆయన పొద్దున్నే వచ్చినాడు, ఇక్కడ వరకు సేవ చేసుకుంటే ఇప్పుడు వెళ్తారు. సో అందుకే ఒక సాటిస్ఫాక్షన్.
సో రజనీ మాతాజీ అయితే అందరికి ఆమె చెప్తారు గోవుల గురించి, ఆడ గోశాల వెళ్ళండి. అసలు నాకు చెప్పగానే ఆమె నిన్ననే చెప్పారు, నిన్ననే చెప్పారు. సీతారామ కళ్యాణం కూడా మనం చేసాము గోశాల తరఫున, చాలా మంది వచ్చారు. సో గోవులు కూడా తీసుకెళ్లి స్కూల్లో పూజ చేస్తాము, గో పూజ. సో అన్ని నడుస్తుంది బాబు. రీసెంట్గా అక్కడ అయింది కళ్యాణం. అవునండి. మేము అప్పుడు వచ్చాం, లేట్ అయితే గృహప్రవేశాలకు కూడా తీసుకెళ్తుంటారండి గోమాతని. ఇక్కడ మనకు అమెరికాలో ఉండి మన దేశీ వాళ్ళు మన గీర్కో గృహప్రవేశానికి రావడం అనేది చాలా అదృష్టంతో చేసిన ఇదండి. సో ఆ విధంగా కూడా మీరు గోసేవ చేసుకోవచ్చు, డొనేషన్స్ చేయొచ్చు, ఆ విధంగా కూడా అవకాశం కల్పిస్తున్నారు ఇక్కడ. ఇక్కడ 2-3 సేవలు ఉన్నట్టున్నాయి కదండి. మనకి ఏంటంటే కడిలింగ్ ఒకటి, Airbnb ఒకటి. కౌకర్లింగ్, ఎయిర్బిఎన్బి, గోపూజలు చేస్తాము. పితృపక్షాలప్పుడు పితృదేవతలకి వాళ్ళకి గడ్డి చేయాలంటే ఇక్కడ వచ్చి మాకు గోశాల ఒక ప్రీస్ట్ కూడా ఉన్నారు. సో వచ్చి మేము యజ్ఞం చేస్తాము, మన సుదర్శన్ యజ్ఞం చేస్తాము. సో చాలా యాక్టివిటీస్. ఇప్పుడంటే చాలా మందికి లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉంటుంది, అంటే ఆవు పాలు పడదండి. క్యాన్సర్ పేషెంట్స్ వచ్చి మన ఆవు పాలు తీసుకెళ్తారు. సో చాలా నేను అది కూడా విన్నాను, మీరు ఆవు పాలు తీయరు, దూడల వరకే వదిలేస్తారు. ఇప్పుడు 2 దోతన్నం చేస్తాం అనమాట, 2 పొదుగులే తీస్తాము ఎక్సెస్ మిల్క్ ని. అది తీసి వాటికి ఒక పూటే తీస్తాము. ఎవరికైనా దేవుళ్ళకి, హనుమాన్ టెంపుల్ తీస్తాము, అభిషేకానికి, వాటికి ప్రసాదాలకి. మళ్ళీ ఎవరైనా ట్రీట్మెంట్ కావాలంటే, ఒక ఆయన కడుపు నొప్పి, ఆయన వచ్చి ఆ దేశీ ఆవుల పాలు తాగాలి. సో అంత వెంకట్ ప్రభు. సో అలా అంటే ఇప్పుడు ఆమె గోమాత అండి, ఆమె అన్ని ఇస్తుంది, ఆమె ఏం తీసుకోదు. సో మదర్ కదా, జగజ్జనని అంటారు అందుకే. సో చాలా సంతోషం అండి. ఈరోజు ఏకాదశి, ఈరోజు వచ్చారు వచ్చి అందరూ మన వాళ్ళు వచ్చి గోసేవ చేయాలి. ఇప్పుడు మనం చేయకపోయినాం అనుకోండి, ఒక జనరేషన్ మన పిల్లలకి తెలియదు, తర్వాత తరానికి అందించడానికి ఎంత గొప్ప అవకాశం కల్పించడం మామూలు. ఇప్పుడు మేము వాల్మార్ట్ లో దగ్గర ఒకసారి సర్వే పెట్టినాం అనమాట, పాలు ఎక్కడి నుంచి వస్తాయి, పిల్లలు చిన్న పిల్లలు ఇక్కడ తెలియదు కదా వాళ్ళు. ఒకతను గ్రాసరీ స్టోర్ నుంచి వస్తాయని ఫిక్స్ చేశారు. సో ఆవు పాలు ఇస్తాను కూడా తెలియకుండా అట్లా పెంచుతాను, వెళ్ళిపోతుంది. సో సంరక్షణ అనేది ప్రతి ఒక్క మానవుడి ఇదండి. సో మాతకి చూడండి, అమ్మకి మసాజ్ చేయొచ్చు, ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు మసాజ్ చేస్తే చాలా పుణ్యం. ఈ నీమ్ ఆయిల్ వేస్తామండి, అయినా పోవన్నమాట. అది వాటికి ఇంకా చెప్పలేదు. గురువుగారు చెప్పింది విన్నారు కదా. ఇక్కడ ఈ ఆవులకి ఎలా చేస్తున్నారు ఏంటి అనేది నిజంగా చాలా కష్టమైన విషయం అండి, కానీ ఇష్టంగా చేస్తున్నారు. మన తరువాత తరానికి మన సంస్కృతి సాంప్రదాయాన్ని, గోమాతను ఇంకా కొన్ని తరాల వాళ్ళకి అందించాలనే సంకల్పంతో ఇదంతా చేస్తున్నారు. నిజంగా మన అదృష్టమే. మనం చిన్నప్పుడు చూసాం, మన పిల్లలకి చూపించడానికి అంతరించిపోతున్నాయేమో అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి, అంత దారుణంగా ఉంది పరిస్థితి. కానీ అలాంటి పరిస్థితుల్లోంచి కూడా మనం మన గోవుల్ని రక్షించుకొని ఇలాంటి ఒక ప్రదేశంలో ఉంచి మన తర్వాత తరాలకు అందించడానికి ఒక గొప్ప అవకాశంగా నేను భావిస్తున్నాను. మేము పుట్టి పెరిగినప్పుడు మాతో పాటు ఉన్న గోవుల్ని మా పిల్లలకు చూపించగలగడం, అది ఇండియా వచ్చాక చూపించాము లాస్ట్ ఇయర్ అంటే అది వేరు, కానీ ఇక్కడ కూడా ఉన్నాయి చూపించామంటే చాలా బాగా అనిపించింది. చెప్పాను కదా, ఇది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అండి. పాలు అమ్ముకోవటం, పెరుగు అమ్ముకోవటం అట్లా ఏమి ఉండదు. గోవులు సేవ చేసుకోవటం, వాటి సంరక్షణ తప్ప. ఆవులన్నీ ఎంత సౌమ్యంగా ఉన్నాయో, చక్కగా రుద్దించుకున్నా, ఎంతసేపు రుద్దుతున్నా రుద్దమన్నట్టు ఉన్నాయన్నమాట. మాకు చాలా సంవత్సరాల తర్వాత ఇలాంటి ఎక్స్పీరియన్స్ చాలా బాగా అనిపించింది. మా పిల్లలు కూడా ఎంత బాగా ఎంజాయ్ చేశారు ఆ రోజైతేను. ఇక్కడ నెమలి ఉందండి, గోశాల బృందావనం అంటే ఇలాంటి నెమలిలు కూడా ఉంటే చాలా బాగుంటాయి కదా. ఈ నెమలిలు 2 ఉన్నాయండి, ఒక ఆడది ఒక మగది. మనకి ఈ నెమలి పింఛ ఉన్నది మగది అంటారు కదా, ఇది పురివిప్పుతుందేమోనని చాలాసేపు చూసాం. సౌండ్ అయితే ఎంత గట్టిగా అరుస్తుందో. నెమలి ఉన్న దగ్గర పాములు అలాంటివి రావు అంటారు, చాలాసార్లు విన్నాను నేను కూడా. అందుకే పెంచుతారంట కూడా, ఇలాంటి ఓపెన్ ప్లేసెస్లో కొంచెం ఏమైనా వస్తూ ఉంటాయి కదా, ఆ అరుపుకి అవి రావంట.
ఆడది ఎగ్స్ పెట్టిందండి, అవి పొదుగుతుందన్నమాట. అందుకే మనకు అది కనిపించలేదు. అది కనిపించట్లేదని ఈ నెమలి బాగా అరుస్తుంది. చాలా బాగా అనిపించింది. ఎక్కువసేపు మా పిల్లలు దగ్గర నుంచి చూసారనమాట. ఎంత బాగా అనిపించిందో. ఇది ఎప్పుడు ఇలాగే అరుస్తూ ఉంది ఎందుకు అని అడిగితే అప్పుడు చెప్పారనమాట, ఆడ నెమలి గుడ్లు పెట్టింది, పొదుగుతుంది, అందుకని ఇది ఒంటరిగా ఉండటం వల్ల ఇంకా ఎక్కువగా అరుస్తుంది అని చెప్పి అక్కడ చెప్పేసరికి మేము చాలాసేపు దాన్ని కూడా చూస్తూ ఉండిపోయాము. దాని తర్వాత మిగతా గోవుల దగ్గరకు కూడా వెళ్ళి వెంకట్ గారు డీటెయిల్గా చెప్తుంటే విన్నామండి. అంటే గుజరాత్లో గిర్ ఫారెస్ట్ మౌంటైన్ ఉందంటే అక్కడ నుంచి అంటే ఎందుకంటే అక్కడ ఒక మహారాజు ఆయన ఫస్ట్ బ్రెజిల్కి పంపించారంట సెవెరల్ డెకేడ్స్ బ్యాక్. బ్రెజిల్ ఉంది కదా, అక్కడ కూడా ఎందుకంటే ఫార్మింగ్ కౌస్ అంటే చాలా వాల్యూ ఇస్తారంట. సో అక్కడికి పంపించారంట సెవెరల్ డెకేడ్స్ బ్యాక్. సో అవి బాగా సమృద్ధి జరిగి చాలా పెరిగింది. సో దాని తర్వాత అక్కడ నుంచి మెక్సికోకి వచ్చిందంట. మెక్సికో మనము అక్కడ నుంచి తీసుకున్నామంట మెక్సికో. సో అది అక్కడ నుంచి వచ్చిన పేర్లు ఉంటాయి కదా, ఇది భద్ర పూర్ణిమ నాడు పుట్టింది, అందుకని ఈ పేరు భద్ర పూర్ణిమ అని పెట్టినారు. సాధన ఏకాదశి లోపల ఉన్నారు కదా. మేము ఏకాదశి రోజు వచ్చాము. హాయ్ ఏకాదశి. నిజంగా చాలా సంతోషంగా ఉందండి. ఒక మంచి తిథి రోజు ఒక మంచి ప్లేస్కి వచ్చి ఇలాగా పిల్లలకు చేయొచ్చండి. తీసుకోండి, గోవు ముందు భాగం కంటే వెనుక భాగమే చాలా విశిష్టమైనది అంటూ ఉంటారు కదండి. ఇంకా ఆ గో తోకను పట్టుకొని మేమందరం ఆశీర్వాదం తీసుకున్నాము. నిజంగా ఆ గోమాతను దగ్గర నుంచి చూసి పట్టుకొని మా వంతు సేవ అన్నట్టు ఆ రోజు కొంచెం చేసుకోగలిగాం. నిజంగా మా అదృష్టంగా భావించాము. చెప్పాను కదా ఆ రోజు తిథి ఏకాదశి, అనుకోకుండా వెళ్ళిన ఎంత బాగా అనిపించిందో. ఎన్ని ఆవులు ఉన్నాయి, ఎలా ఉన్నాయి, వాటికి మేము ఫుడ్ కూడా పెట్టామండి. నిజంగా అది చాలా అదృష్టం మాకు ఆ రోజు. అది ఒక ప్రత్యేకించి సేవ అండి. అనుకోకుండా మేము వెళ్ళినా కూడా అందులో పాలు పంచుకోగలిగాము. దానికి ముందు ఉంటుందన్నమాట కౌకడ్లింగ్ అని ఉంటుంది, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం తర్వాత వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇంక ఇక్కడ ఫుడ్ ఏమేమి పెడతారు అనేది గురువు గారు వివరించారు కదా. ఆ ఫుడ్ని మనం ఉదయం మనకి 9 గంటలకు ఒకసారి, మధ్యాహ్నం కూడా పెడతారండి, 2 times పెడతారు. దాని తర్వాత మన గ్రీన్ గ్రాస్ ఎండుది కూడా పెడతారనమాట. వాటితో పాటు ఆ గ్రాస్తో పాటు ఈ ఫుడ్ కూడా పెడతారనమాట. సో ఇన్ దిస్ వన్, దిస్ ఇస్ ద ఫీడ్ దట్ వి గివ్ ఎవ్రీ డే 2 times, 2 సార్లు ఇస్తామన్నమాట. కార్న్, బార్లీ, వీట్ హస్క్, జాగరీ. 30-45 minutes బిఫోర్ ద ఫీడింగ్ ఒక 1 hour ముందు కలిపేసుకొని అలా పెట్టేసుకోవాలి. అశ్వగంధ, శతావరి. మనం Just put it, arrange it like this. And when you say 3, you put it inside. Yeah, 1, 2, 3. Go far. Mataji. Udhar jao. Da. Yeah, go ahead. Mohana, pada. Dikha do Mataji. Yeah, just put it down. Sorry. Hi, no, it's okay. It's okay. Mataji, da. Sadhana. ఫస్ట్ టైం కాబట్టి నేను కన్ఫ్యూజ్ గానే ఉంది. ఎన్నిసార్లు చెప్పినా అలా చూస్తూ ఉంటే పేరు శ్రద్ధ. అందుకే శ్రద్ధగా తింటుంది. ఇది పిచ్చేయండి. హరే కృష్ణ. So all cows have names. Pidi, Shraddha, Lakshmi, Natwar, Surabhi, Ganesh, Lalita and Ganga. So
ప్రతి గోమాతకి పేరుందని చెప్పాను కదండి. ప్రతి గోమాతను పేరు పెట్టి పిలుస్తూ గురువుగారు ఎంత చక్కగా, అసలు ఎంత బాగా అనిపించింది. ఒక ఫ్యామిలీ మెంబర్ని ఇట్లా రామ, నట్వర్ ఇటురా, మాధవ ఇటురా అన్నట్టు పిలుస్తూ చక్కగా ఉందన్నమాట. చాలా బాగా అనిపించింది. మాతో పాటు మా తమ్ముడు మరదలు కూడా వచ్చారు కదా, వాళ్ళు కూడా చాలా సంతోషంగా అనిపించింది అక్క అన్నారు. ఇక్కడ మెయిన్ ఇంకోటి ఏంటంటే, మనకు గృహప్రవేశాలైనా, కోవిల్ ప్రతిష్టలైనా, టెంపుల్స్ కానీ ఫస్ట్ టైం ప్రతిష్ట అయినప్పుడు, ప్రాణ ప్రతిష్టలు కానీ లేదా స్పెషల్ పూజలప్పుడు గోమాత ఉంటే చాలా మంచిది అంటారు కదా. దానికోసం అని ప్రత్యేకించి ఒక ఆవుకి అంటే ఒక గోవుకి ట్రైనింగ్ ఇచ్చారనమాట. ఆ ఆవుతో పాటు గురువుగారు కూడా వస్తారు. ఎందుకంటే మనం భయపడతాం కదా, అవి ఏమైనా కొంచెం పెద్దగా ఉండటం వల్ల ఏమైనా అంటాయేమోనని. సో అది ఆ ఆవునితో పాటు గురువుగారు వస్తారు. కొత్తగా గృహప్రవేశం చేసుకునే వాళ్ళకి ఆవు దూడ ఫస్ట్ టైం ఇంట్లోకి వెళ్తే చాలా మంచిది అనుకుంటాం కదా, ఆ సేవ కూడా ఉంది. ఎవరైనా కావాలంటే తప్పకుండా ట్రై చేయండి. బలరామ్ గారు మిమ్మల్ని చూసి కొంచెం భయంగా కూర్చునేవాడండి అసలు. ఇప్పుడు చూస్తే అసలు భయం. ఈజ్ వెరీ జెంటిల్. ఇదేమన్నా ఒంగోలు గిత్త అంటారండి, అదేనా? ఇవి వచ్చి ఎద్దులు అండి, బుల్స్ అంటాం కదా, అవి గిరి ఆవులే కదా, ఇవి గిరి ఎద్దులు అన్నమాట. ఇవి 7 వరకు ఉన్నాయన్నమాట. చూడటానికి ఆకారం ఎంత పెద్దగా ఉన్నాయి కదా. అక్కడ ఫుడ్ లేట్ అయింది, ఇంకా ఫుడ్ కోసం అన్నట్టు చిన్న ఫైటింగ్, అది కూడా చూడడానికి చాలా బాగా అనిపించింది. ఇంకా పిలవగానే వచ్చేసాయి అన్నమాట. వాటికి ఏదో ఒక ఫన్ అంటే ఇదే అనిపించింది. శివాలయంలో నందుల్ని చూసినంత ఆనందంగా అనిపించింది నాకైతే మాత్రం. వీటిని చూస్తుంటే ఆ ఆకారము అంత బాగున్నాయి. వీళ్ళకి అలవాటు కాబట్టి అంత దగ్గర నుంచి ఎంత చక్కగా పెడుతుంటే తింటున్నాయో చూడండి. ఇక్కడ బృందావనం అని చిన్న తులసి కోట ఉందండి. ఆ ముందు వైట్ కలర్ లో ఉన్న చిన్న గుడిలా ఉంది కదా, అది ఇది మెయిన్ చిన్న పూజ గది అండి. ఇక్కడ మనకి ఉడిపి కృష్ణయ్య ఉన్నారు. చిన్ని కృష్ణయ్య నల్లని రంగులో చాలా బాగుంది. నేనైతే ఫస్ట్ టైం అంత చిన్న కృష్ణుని చూడటం. బృందావనంలో కృష్ణయ్య లేకుండా ఎట్లా చెప్పండి. గోశాల అంటే మనకి గోవులు అంటే మనకి పిల్లని గ్రోవితో పాటు మన కన్నయ్య ఉండాలి కదా. సో ఆయన కూడా ఉన్నారు. చాలా బాగా అనిపించింది నాకైతే. ఇది ఉడిపి నుంచి తీసుకొచ్చారంటండి. మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది, ఉడిపి కృష్ణుడు అంటే చాలా ప్రత్యేకం కదా. ఇంకా గురువుగారు పాదుకలు అన్నట్టు అన్నీ ఉన్నాయి. ఇక్కడ రోజు పూజ చేసుకుంటారు. చాలా కార్యక్రమాలు జరుగుతాయండి ఇక్కడ, పూజలు, యజ్ఞాలు, హోమాలు, పితృకార్యాలు ఏవైనా చేయాలనుకున్న వాళ్ళు కానీ, అలాంటి పూజలు చేయాలనుకునే వాళ్ళు కానీ ఇక్కడ వచ్చి చేయించుకోవచ్చు అనమాట. మనకి ఆ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఇందులో ఈ చిన్ని కృష్ణయ్య అయితే చూస్తే నాకు చాలా బాగా అనిపించింది. ఎంత బాగున్నారో చిన్ని కృష్ణయ్య. ఇంక ఈ లోపల దేవుని ఫొటోస్ ఉన్నాయి, గోమాత, తర్వాత చిన్న చిన్న దేవుడి పుస్తకాలు, ఫొటోస్ ఉన్నాయి అన్నమాట. ఈ లోపల అంతా కూడాను రాధాకృష్ణులు. అక్కడ ఫోటో ఉంది కదా, ఆ గురువు గారే మన గురువు గారికి గురువు గారు అన్నమాట. చూసుకుంటారనమాట. ఎందుకంటే ఇక్కడ సైంటిఫికల్ రీసెర్చ్ వాళ్ళు ఫాలో అవుతారు కదా. ఎస్పెషల్లీ అంటే పిల్లలు కొద్దిగా వాళ్ళకి ఏంటంటే సూతింగ్గా ఉంటుందంట. అండ్ మెంటల్కి ఉంటుంది. క్యాన్సర్ పేషెంట్స్కి వాటికి వాళ్ళకి కూడా చాలా హెల్ప్ అవుతుంది అనేసి అన్నారు. సో వాళ్ళు మన వాళ్ళకన్నా కూడా కాకేషియన్స్, ఇతర దేశాల వాళ్ళు చాలామంది వస్తారు దానికి, కౌ కడలింగ్కి, దానికి. అందులో మన కౌస్ ఏంటంటే చాలా కామ్ నేచర్, ఎవరిని ఏమన్నారు. సో అలా కూర్చొని 1 hour 2 hours అలా స్పెండ్ చేసి వెళ్తారు. కౌకడ్లింగ్ అనేది ఒకటి ఉందని చెప్పారు కదా. ఇప్పుడు మనకి రజనీ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. కొంచెం మెంటల్లీ స్టెబిలిటీ లేని వాళ్ళు కానీ, క్యాన్సర్ పేషెంట్స్ కానీ ఆవుతో ఎక్కువ టైం గడిపితే వాళ్ళకి క్యాన్సర్ కానీ ఏవైనా తగ్గే ఛాన్సెస్ ఉంటాయంటండి. అంతేకాదు వాళ్ళు మెంటల్గా కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుందంట. ఆ గోమాత దగ్గర ఎంత టైం గడిపితే, అంటే భయపడకుండా ఉండడానికి గురువుగారు కూడా పక్కనే ఉంటారు. ఏమైనా చిన్న భయం ఉంటుంది కదా, అంత పెద్దగా ఉంటాయి చూడటానికి, అవి ఏమైనా అంటాయని. సో గురువుగారు కూడా మనతో పాటు ఉంటారు. ఈ కౌకాడ్లింగ్ కూడా మనం బుక్ చేసుకోవచ్చు అండి. 1 గంట 2 గంటలు అనేది, అంటే గోమాతకి ఎంత దగ్గరగా ఉంటే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి అనే దానికి ఎగ్జాంపుల్ అనిపించింది నాకు. మన ఇండియన్స్కి చాలా వరకు తెలిసి ఉండొచ్చు, కానీ ఇక్కడ వాళ్ళు కూడా, అమెరికన్స్ కానీ వేరే దేశస్తులు కూడాను ఈ గోమాత సేవ చేసుకోవడానికి కానీ, దాంతో టైం స్పెండ్ చేయడానికి కూడా వస్తూ ఉంటారంట. అది నిజంగా చాలా గొప్ప విషయంగా అనిపించింది నాకు. రజనీ గారు చెప్పగానే చాలా బాగా అనిపించింది.
అనిపించింది. నేను కళ్ళారా చూశాను కూడా, ఈ వీడియోలో మీరు కూడా చూస్తున్నారు కదా. గోసేవ చేసుకుంటే ముక్కోటి దేవతల సేవ చేసుకున్నట్టే అంటారు కదా, ఆ భాగ్యం మాకు కలిగిందని అనుకోవాలి. ఇక్కడ ఇంకో ఫెసిలిటీ కూడా ఉందండి, మనకి ఎయిర్బిఎన్బి ఉందన్నమాట. ఒక హౌస్ ఉంది, 1 బెడ్ 1 బాత్ అన్నమాట. చిన్నది ఉంది, మంచిగాను బర్త్డే పార్టీస్ చేసుకోవాలన్నా, మ్యారేజ్ యానివర్సరీలు చేసుకోవాలన్నా, లేదా ఒక రోజు టైం స్పెండ్ చేయాలన్నా, ఒక 2 రోజులు టైం స్పెండ్ చేయాలన్నా, గోసేవ చేసుకోవాలనుకునే వాళ్ళు కానీ ఇది మనకి బుక్ చేసుకొని ఇందులో ఉండొచ్చు అండి. అన్ని అంటే ఒక ఫ్యామిలీ అంతా ఉండడానికి వాషర్ డ్రైయర్ నుంచి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అన్నమాట. వీళ్ళు ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారండి, ఆనియన్ లైక్ గార్లిక్ లేని ఫుడ్ అన్నమాట. ఇంకా నాన్ వెజ్ అట్లాంటివి ఏమీ చేయకూడదు, మనం ఈ ఫుడ్ తెచ్చి చేసుకోవచ్చు. మన పిల్లల బర్త్డేస్ కానీ, మన మ్యారేజ్ యానివర్సరీలు కానీ ఏదన్నా కూడా ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. ఈ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి, మీరు వినియోగించుకోవాలంటే దీన్ని కూడా వినియోగించుకోవచ్చు, దీన్ని బుక్ చేసుకోవచ్చు అనమాట. దీని ప్రైస్ డీటెయిల్స్ అన్నీ మనకి వెబ్సైట్లో కానీ ఒకసారి బుక్ చేసుకున్న వాళ్ళు చెప్తారన్నమాట. ఇంక ఇది గోశాల గురించి అండి పూర్తి డీటెయిల్స్. నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది, నేను చూసిన ఒక మంచి కార్యక్రమాన్ని మీతో షేర్ చేసుకుంటున్నందుకు. గోవులకు హాస్పిటల్స్కి అట్లా తీసుకెళ్ళడానికి, నేను చెప్పాను కదా గృహప్రవేశాలకి వాటికి తీసుకెళ్ళడానికి ఈ వ్యాన్లో తీసుకెళ్తారన్నమాట. ఇదండి మన దేశీయ ఆవుల గోశాల గురించి పూర్తి డీటెయిల్స్ మీకు అందించాలని అనుకుంటున్నాను. ఇక్కడ వాళ్ళు తప్పకుండా ఒక్కసారి విజిట్ చేయండి, చాలా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ నమ్మ అమెరికా ముచ్చట్లు.